విశ్వావసునామ సంవత్సరం అని అంటే అర్థము నమ్మదగినటువంటిది అని. అవును. అంతకుముందు జరిగినటువంటి క్రోధినామ సంవత్సరంలో క్రోధముగా ఉండడం. అందుకనే మనం చూసామంటే ప్రజారంజకమైనటువంటి పరిపాలన అనేటువంటి దాని నుంచి ప్రజలు ఎన్నుకున్నటువంటిది అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక అయోమయానికి గురి చేసేటువంటి విధంగా ఉండడం. అయితే ఈ సంబంధించినటువంటి అనేక దుష్పరిణామాలు జరగడానికి గనక చూసుకున్నట్లయితే ఉగాది మొదలుపెట్టినటువంటి రోజు నుంచి మనం చూసుకుంటే వర్తమానంలోనే మనం ఉన్నాం. ఏదైనా కానీ ప్రపంచవ్యాప్తముగా పలు దుర్ఘటనలు సామూహికమైనటువంటి మరణములు జరగాలని ఉన్నప్పుడు ప్రకృతి మనకు కొన్ని సూచనలు మనకు తెలియచేస్తుంది. అంతరిక్షంలో జరిగే మార్పుల ద్వారా అది మనం అనాదిగా ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నుంచి వేల సంవత్సరాల నుంచి మన మహర్షులు, ఇప్పుడు మనం సైంటిస్టులు అంటుంటాం, ఆ మహర్షులు పరిశోధనలు చేసినటువంటి ఫలితమే ఈ జ్యోతిష్య సిద్ధాంతం. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మాత్రమే అనేటువంటిది ఒక చిన్న పార్ట్ లాంటిది. కానీ ఖగోళ విజ్ఞానం అనేటువంటిది జ్యోతిష్య శాస్త్రంలో ఇమిడి ఉన్నటువంటిది. అనంతమైన అపారమైనటువంటి విజ్ఞానం అందులో ఉంది. అందులో వాతావరణ పరిశోధన అని కూడా మనకున్నది. అందుకనే భూకంపాలు ఎప్పుడు వస్తాయి, ఏ ఏ గ్రహాల ప్రభావం వలన వస్తాయి, అలాగే సునామీ ప్రభావాలు, వరదలు, ముప్పులు ఎక్కువ సంఖ్యలో, ఎందుకనంటే మనకు పదుల సంఖ్యలో సామూహికంగా మరణాలు సంభవించాయంటే అది ప్రకృతి విపత్తు కిందనే లెక్క తీసుకోవాలి. ఇది జరగడానికి గల కారణం ఏంటి? ఈ పెహల్గాం దాడి కావచ్చు, లేకపోతే మన భారతదేశంలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి విమాన దుర్ఘటన, మళ్ళీ రీసెంట్గా చూసుకున్నట్లయితే కేదార్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి దుర్ఘటన, ఇవన్నీ ఇంతకు ముందు కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితేనమ్మా ప్రపంచవ్యాప్తం కూడా దుర్ఘటనలు జరుగుతున్నాయి. అవును. దీనికి ప్రధాన మూల కారణం చూసుకుంటే ఫాల్గుణ మాసంలో ఏర్పడినటువంటి గ్రహణాల ప్రభావం. 14 మార్చి నాడు పౌర్ణమి చంద్రగ్రహణం, 29 మార్చ్ అమావాస్య సూర్యగ్రహణం. చాలామంది మన భారతదేశంలో చాలామంది ఏమనుకున్నారంటే, అనేక ప్రసార మాధ్యమాల్లో కూడా తెలియజేశాం, ఈ ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటి సంభవించినప్పుడు అది చాలా అరుదుగా జరుగుతాయి, అంతంత సాధారణంగా ఎప్పుడు పడితే అప్పుడు జరగవు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ప్రకృతి మనకు అందిస్తుంది, భవిష్యత్తులో ఇలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకు సూచిస్తుంది అని చెప్పడం జరిగింది.